హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. నిన్నటి వరకు అగ్నిశిఖరం అనే ట్రెజర్ హంట్ నవల విన్నారు కదా. ఈరోజు బలిపిలుపు అనే సస్పెన్స్ థ్రిల్లర్ నవల స్టార్ట్ అవబోతుంది. వింజమూరి విజయ సాంబవి గారు రచించారు. నవలలోకి వెళ్ళబోయే ముందు మన శ్రోతలందరికీ ఒక చిన్న మనవండి. చాలామంది 30 మినిట్స్ పెట్టండి, 1 అవర్ పెట్టండి అని అడుగుతున్నారు. ఇలాంటి నవలలు చాలా రేర్గా దొరుకుతున్నాయండి. ఎంతో కష్టం మీద దొరికింది ఈ నవల కూడా. అది కంప్లీట్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఏం చదవాలనే దానికి నేను చాలా ఆలోచించాల్సి వస్తుంది. అందుచేత దయచేసి కొంచెం తక్కువ టైమే ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. కుక్కలు వికృతంగా అరిచే వేళ, నక్కలు విందు చేసుకునే వేళ, బేతాళుడు భూతాల పొందు కోరే వేళ, తీతువు విహరించే వేళ, రాహు చంద్రుని కోసం పొంచి ఉన్న వేళ, నృత్యోన్మత్తుడైన కాలరుద్రుడు మరుభూమినే కైలాసగిరిగా చేసి ఆదమరిచిన వేళ, మైమరిచి అలసి సొలసిన వేళ. అది వేసవి రాత్రి. వేసవిరాత్రే గాని నిశిరాత్రి కాదు. తారా శశాంకుడు వినువీధిలో విహరిస్తున్నాడు. చుక్కల కన్నెలతో సరాగాలాడుతున్నాడు. ఇళ్లల్లో తలుపులు బిగించుకుని పడుకుంటే భయంకరమైన ఒక్క శరీరాల్ని ఉడికిస్తుందన్న భయంతో అందరూ వీధి అరుగు మీదకి, ఆరు బయటకి మార్చుకున్నారు తమ పడకల్ని. చల్లని గాలికి హాయిగా ఆదమర్చి నిద్రపోతున్నారు. అప్పుడు ఆ సమయంలో ప్రకృతిలో విపరీతమైన మార్పు సంభవించింది. చల్ల చల్లగా షికారుకొచ్చి మెల్లమెల్లగా చెట్ల తలలూగిస్తోన్న వాయుదేవుడు ఏ భయంకర దృశ్యాన్నో చూడ్డానికి ఇష్టపడని వాడిలా అదృశ్యమయ్యాడు హఠాత్తుగా. పొంచి ఉన్న రాహువునే వేధిస్తూ తప్పించుకుని తిరుగాడుతూ తారలతో సయ్యాటలాడుతున్న చందమామ హఠాత్తుగా అదిరిపడి ఎందుకో భయపడిపోయిన వాడిలా వడివడిగా వెళ్ళి ఓ రాకాసి కరిమేఘం చాటుకు తప్పుకున్నాడు. ప్రియుని ఎడబాటుని సహించలేనట్టుగా బిక్కమొహం వేసిన చుక్కల కన్నెలకి దిగాంతాల కావల నుండి ఏ దృశ్యం కనిపించిందో కలవరపడుతూ మరుక్షణం మాయమైపోయాయి. ఆకాశాన్ని దట్టంగా మేఘాలు ఆవరించాయి. పొండు వెన్నెల స్థానే పరమ భయంకరమైన చీకటి ఆవరించింది. అప్పుడు అప్పుడు నల్లని ముసుగు కప్పుకున్న ఆకాశాన ప్రత్యక్షమయ్యారు నలుగురు స్త్రీలు. రోదిస్తూ, భయంకరంగా రోదిస్తూ, గుండెలు అవిసిపోయేలా రోదిస్తూ, నలుగురు పాడిని మోస్తూ గాలిలో తేలుతూ, వేతాళుడి ముద్దు బిడ్డల్లా చేతుల్లో మండుతున్న కాగడాలతో. మరుభూమిలో తాండవమాడుతున్న కాలరుద్రుని పాలనేత్రపు జ్వాలలు తమని ఎక్కడ దహిస్తాయోనన్న భయంతో భూమి మీద నిలవడానికి భయపడిపోయి ఆకాశ వీధికి ఎగురొచ్చిన భూతాలరాజు ప్రియురాళ్ళల్లా రామరావణ సంగ్రామంలో రామ శరాఘాతాలకి అసువులు బాసిన రాక్షసుల ఉంపుడుగత్తెల్లా గోలు గోలును ఏడుస్తూ, శోకాలనే కోకలుగా ధరించి జుట్టు విరబోసుకుని మధ్య మధ్య తలలు తిప్పి పాడె మీద శవాన్ని చూస్తూ, పాడె మీద శవం, యువకుని శవం అందంగా ఉంది, చాలా అందంగా ఉంది. చక్కని ముక్కు, తీరైన పెదవులు, కండలు తిరిగిన శరీరం, విశాలమైన ఛాతీ, మగసిరికి మారుపేరులా, కన్నెపిల్లల కళ్ళల్లోని రాకుమారుల్లా ఉన్న యువకుని శవం. కానీ ఆ శవం పాలిపోయింది. శరీరంలోని రక్తాన్ని ఎవరో పీల్చివేసినట్టు పాలిపోయి ఉంది. రాకాసి శక్తులు రక్తాన్నంతా జుర్రేసినట్లుగా పాలిపోయింది. చేసుకున్న పాపం ఎంత భయంకరమైందో గాని పిశాచాల పాలబడ్డ నిర్భాగ్యుడి శవంలా ఉందది. హఠాత్తుగా రోదిస్తూ గాలిలో తేలుతున్న ఆ స్త్రీలు ఆగారు. ఆ పాడెను దించారు రోదిస్తూనే. దించడం అంటే కిందకు కాదు, ఆ పాడె శూన్యంలో అలాగే నిలబడిపోయింది వారిలానే. ఒక్కసారిగా మరింత పెద్దగా గొల్లుమన్నారు ఆ నలుగురు స్త్రీలు. అందాల ప్రియుని చేజేతులా చంపుకున్న ప్రియురాళ్లల్లా రోదించసాగారు. రోదిస్తూనే మెల్లగా ఆ శవానికి 4 వైపులా చేరారు. మెల్లగా మెల్లగా చెట్టు నుండి సన్నజాజి మొగ్గల్ని తెంపినంత మెల్లగా, సులభంగా అతడి ఒక్కో అవయవాన్ని అతడి శరీరం నుండి విడదీసి అత్యంత ప్రీతిగా, అత్యంత ఆనందంగా పీక్కు తినసాగారు. ఆ దృశ్యాన్ని చూసి ప్రకృతి మరింత స్తంభించిపోయింది. అడవిలోని తోడేలు భయంకరంగా అరిచింది. సమాధి దగ్గర శవాన్ని పీకు తింటున్న నక్క ఆ శవాన్ని వదిలేసి తోక ముడిచింది భయంకరంగా. భయంగా ఓళవేస్తూ పారిపోయింది. గొడ్లగోవ కళ్ళు మూసుకుంటూ వికృతంగా అరిచింది.
నిమిషంలో యువకుని శవాన్ని భుజించడం పూర్తి చేశారా నలుగురు స్త్రీలు. సంతృప్తి కనిపించింది వారి మొహాల్లో. అప్పుడు అప్పుడు పడింది వారి దృష్టి కిందకి, భూమి మీదకి. అక్కడ ఆకర్షించింది వారిని ఓ విశేషం. ఆ సుందర దృశ్యం. మరుక్షణం ఒకరికొకరు సైగలు చేసుకుంటూ కదిలారు. కిందకి దిగసాగారు. వేగంగా, అత్యంత వేగంగా. ఇప్పుడు వారు రోదించడం లేదు. చాలా చాలా సంతోషం, సంతృప్తి కనబడుతోంది వారి మొహాల్లో. అంతేకాదు, ఏదో ఆశ, ఇంకా దేన్నో పొందాలన్న ఆశ కళ్ళల్లో భయంకరంగా కదలాడుతోంది. కిందకి చేరుకున్నారు. ఒక డాబా మీదకి చేరుకున్నారు. అక్కడ ఆ డాబా మీద తన భార్యతో ఆదమరిచి నిద్రపోతున్నాడు ఓ 6 అడుగుల అందగాడు. ఉంగరాల ముంగురులతో పల్చని తెల్లని లాల్చీలో మన్మధుడిలా ఉన్నాడతను. అతడే అతడే ఆ స్త్రీలని అంతగా ఆకర్షించిన అభాగ్యుడు. కొత్తగా పెళ్ళైనవాడు. ప్రేమించి పెళ్లాడిన భార్యతో సరదాగా పండు వెన్నెల్లో పవళించాలన్న కోరికతో డాబా మీద పక్క వేసుకుని పడుకున్నాడు. తనతో పాటు తనని నమ్ముకుని 100 ఏళ్ల జీవితాన్ని తన చేతుల్లో పెట్టిన అమాయకురాల్ని కూడా దురదృష్టవంతురాల్ని చేస్తూ ఆ స్త్రీల కంటబడ్డాడు. నిశ్శబ్దంగా అతడికి 4 వైపులా చేరారు ఆ స్త్రీలు. అతడి పక్కనున్న అతడి భార్య వైపు ఈర్షగా, కసిగా చూశారు. హఠాత్తుగా వారి పెదవులకి ఇరువైపుల నుండి కోరలు ములుచుకొచ్చాయి. వాళ్ళేం చేస్తారో చూద్దామని మేఘం చాటు నుండి కాస్త యువతలకొచ్చి తొంగి చూసిన చంద్రుడు అదిరిపడి మరో మేఘం చాటుకి పారిపోయాడు. హఠాత్తుగా తొంగి చూసిన పండు వెన్నెల కాంతిలో ఆ స్త్రీల నగ్న శరీరాలు చాలా అందంగా మెరిశాయి. అంతకంటే అందంగా మెరిశాయి వారి కోరలు. హఠాత్తుగా మెలకు వచ్చింది ఆ అందగాడికి. కళ్ళు విప్పి చూశాడు తనని చుట్టుముట్టున్న దిగంబర సుందరీమణులను. అతడి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. మరుక్షణం అతడి కళ్ళల్లోకి ప్రాణభయం పాకొచ్చింది. బిగ్గరగా అరవబోయాడు. అతడికి అవకాశాన్ని ఇవ్వలేదు ఆ స్త్రీలు. 4 రెళ్ళు 8 కోరలు అతడి సుందర దేహంలోకి, నగ్న దేహంలోకి దిగాయి. నిమిషమైన గడవకముందే అతడి శరీరంలోని రక్తమంతా పీల్చుకున్నారు వారు. అతడి శరీరం తెల్లగా పాలిపోయింది. అతడి ప్రాణం పైకి ఎగిరిపోయింది. అతడి భార్య వైపు కసిగా చూస్తూ అతడి శవాన్ని ఎత్తుకుని పైకి పైకి తేలుతూ తమ పాడె దగ్గరకు చేరుకున్నారు ఆ స్త్రీలు. శవాన్ని పాడి మీదుంచి కాగడాల్ని ధరించి మళ్ళీ బిగ్గరగా రోదిస్తూ బయలుదేరారు. మరో అందగాడు. వయసులో ఉన్న కోడిగాడు దొరికినంత వరకు అలా ఏడుస్తూనే ఉంటారు వారు. ఈ స్త్రీలకి భయపడి జనాలు బయట పడుకోవడం మానేశారు. వయసులో ఉన్న పురుషులైతే సాయంత్రం 5 అయిందంటే ఇళ్లల్లో మూలగదుల్లో కూర్చునేవారు. చెప్పడం ఆపి తన చుట్టూ చేరిన తన కోడళ్ళు, పిల్లల వైపు చూసి నవ్వింది రామశేషమ్మ గారు. ఆ తర్వాత ఏమైంది? చాలా ఎగ్జైట్మెంట్తో ఏం జరిగింది అడిగారు అందరూ. ఆమె చాలా సింపుల్గా మీ మొహం అయింది అంది. అందరూ తెల్లబోయి చూశారు ఆమె వైపు. ఇదంతా నిజంగా జరిగిందనుకున్నారట్రా వెర్రి మొహాల్లారా? కోడళ్ళ మనమల మొహాల్లోకి చూస్తూ అడిగింది రామశేషమ్మ గారు. మరి కొన్నేళ్ల క్రితం ఇప్పటి ఓ స్త్రీ పుకారులాగా మన ఆంధ్రదేశాన్ని ఒక్క ఊపు ఊపిన పుకారిది. అంతేనా? పుకారేనా? ఓస్, ఇంకా ఎంత గొప్ప ముగింపు ఉంటుందో అనుకున్నాను. చివరికి పుకారు అని తేలిగ్గా సగం మాత్రం చెప్పి ఆపేశావు. ఆ కంఠంలో ఎంత అసంతృప్తో! ఏంటి బామ్మ, నా అభిమాన రచయిత కన్నా ఎక్కువగా సస్పెన్స్ క్రియేట్ చేసి చెప్పి ఇలా ముగించావు. ఇంకో మనవడి నిష్ఠూరం, అసంతృప్తితో కూడింది. పిచ్చి మొహాలారా, అసలు ఈ కథకి మొదలుంటే కదా ముగింపు ఉండడానికి. అసలు ఇది కథ కూడా కాదు అన్నానా? అప్పుడప్పుడు ఇలా గాలి పుకార్లు పుట్టించి జనాల్ని బెదరగొట్టడం కొందరికి సరదా. ఇలాంటివి నా చిన్నతనం నుండి 150 చూసున్నాను కానీ ఇంక అందరూ పడుకోండి. దెయ్యాలు లేవు, భూతాలు లేవు. కొన్ని సందర్భాల్లో కొందరు స్వార్థపరులు ఏదో స్వార్థం కోసం ఇలాంటివి సృష్టిస్తూ ఉంటారు కూడా. పడుకోండర్రా అంటూ లేచి వెళ్ళింది తన పడక మీదకి శేషమ్మ గారు. ఆవిడ ఇంకా ఇంకా గొప్పగా ఆ కథను ముగిస్తుంది అనుకున్న వాళ్ళంతా బాగా డిసప్పాయింట్ అయ్యారు. యథార్థ కథ ఒకటి చెబుతానంటూ బేభత్స భయానక రసాలద్ది సస్పెన్స్లో ముంచి సాగించి ముగింపే లేదంటూ, అసలు ఇది కథే కాదంటూ లేచిపోవడంతో పిల్లలు పెద్దలు ఒకటిగానే నిరాశపడ్డారు.
ఈ బామ్మ ఒక రైటర్ కావాల్సింది. మామూలు రైటర్ కాదు, క్షుద్రశక్తుల గురించి రాసే రైటర్ కావాల్సింది. మనకి బామ్మ అయిపోయింది. నమ్మకం కలిగేలా చెప్పి చివరికి ఏమీ లేదని తేల్చేయడం ఒక్క రైటర్స్కే చేతనవుతుంది. కోపంగా అనుకున్నారు ఆవిడ మనమలు. ఆ తర్వాత రామశేషమ్మ గారి మనవలు కోడళ్ళు పడుకున్నారే గాని వారికి అంత తొందరగా నిద్ర పట్టలేదు. అంత క్రితం పెద్దామె చెప్పిన కథలోని స్త్రీలే మెదులుతున్నారు వాళ్ళ కళ్ళ ముందు. బహుశా ఆ స్త్రీలు మోహిని, కామిని, పిశాచాలై ఉంటారు అనుకున్నారు ఎవరికి వారే. అది కల్పిత కథ కాదన్న విషయం వారికి నమ్మడానికి ఇష్టం లేకపోయింది. ఎంత తేడా! పాత తరానికి కొత్త తరానికి మధ్య ఎంత అంతరం! పాత తరం వాళ్ళని పరమ ఛాందసులుగా చెప్పుకుంటాం. 70 ఏళ్ల రామశేషమ్మ గారు అనుభవాలతో తల పండిపోయిన ఆమె దెయ్యాలు లేవు, క్షుద్రశక్తులు లేవు, అంతా గాలి కబుర్లే అని కొట్టిపారేస్తే ఆవిడ కోడళ్ళు మనమలకి అది రుచించలేదు. ఏదో ఉందని, ఉండాలనే కోరుకుంటున్నారు వాళ్ళు. పైకి కనబడదు గాని ముఖ్యంగా ఈ ప్రభావం మూడో తరం వారి మీదే ఉంది. కారణం మామూలుగా బ్రతకడం వారికి ఇష్టం లేదు, చేత కాదు. ఎప్పుడు ఏదో థ్రిల్ ఉండాలి, టెన్షన్ ఉండాలి. జీవితం ఎంత చప్పగా ఉంటుంది. ముఖ్యంగా గాసిప్స్కి, రూమర్లకి ప్రాణం పోసేది, ప్రచారం చేసేది ఈ తరమే, యువతరమే. మళ్ళీ మూఢనమ్మకాల్ని, మూర్ఖత్వాన్ని ఖండించేది వీరే. ఏది నిజమనుకోవాలి, ఏది నమ్మాలి? ఆ ఇంటి కుటుంబ సభ్యుల విషయం వదిలేస్తే ఆ బామ్మగారు చెప్పిన కథని తండ్రి మీద అలుగొచ్చి ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఆ డాబా మీద ఓ మూల చలికి ముడుచుకుని పడుకుని భయం భయంగా ఆసక్తిగా ఆ కథని విన్న పాప ఇలా అనుకుంది. అయితే దెయ్యాలు లేవన్నమాట అని. కాసేపు ఆలోచించి నిజంగా దెయ్యాలుంటే అంత పెద్ద బామ్మగారు ఎందుకలా చెప్పారు? బామ్మలు, పెద్దాళ్ళు, మంచాళ్ళు ఎప్పుడూ అబద్ధం చెప్పరు అని చెప్పారు డాడీ. కాబట్టి నిజంగా దెయ్యాలు, భూతాలు లేవు గట్టిగా అనుకుంది. ఇలా అనుకోగానే అంతసేపు ఆ అమ్మాయిలో ఉన్న భయం ఆవిరిలా అంతమైపోయింది. దెయ్యాలే లేవు, ఉన్నాయనే వాళ్ళ మాటలు అస్సలు నమ్మకూడదు. మళ్ళీ మళ్ళీ అనుకుంటూ నిద్రలోకి జారిపోతున్న ఆ తెలివైన పాప పెరిగి పెద్దదయ్యి ఒకనాటికి ఎంత గొప్పదైంది. తన జీవితంలో ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనూ దెయ్యాల్ని, భూతాల్ని, క్షుద్రశక్తుల్ని నమ్మలేదు. మూఢనమ్మకాల్ని తన చెంతకి చేరనీయలేదు. లేత మనసులో ఈనాడు పడిన నమ్మకమైన బలమైన ముద్ర కారణంగా. ఆ అమ్మాయి పేరు ఆరాధన. ఇదే ప్రారంభం. ప్రియతమా, రా, కదలిరా. ప్రళయకాల ప్రభంజనంలా, యుగాంతపు కల్లోల కడలి తరంగంలా రా, కదలిరా. రావేమి ప్రియతమా. నీ జీవిత గ్రంథపు జ్ఞాపకాల పుటల్లో సజీవంగా మిగిలిన నేనుగా లేకపోయినా మిగిలే ఉన్నాను నీకోసం. మిగిలే ఉంటాను 1000 జన్మలకైనా. ప్రియతమా, రా, కదిలిరా. నిర్దాక్షిణ్యంగా నేనే చీల్చుకుని నీ పాదాల ముందు పరిచిన నా గుండె పొరల మీద నడుచుకుంటూ తొలి ఉషస్సులా కాక అసుర సంధ్యవేళ మరుభూమిలో రుద్రతాండవమాడుతున్న మహారుద్రుని రేతస్సులా మదన సామ్రాజ్యంలో నాతో కూడి క్రీడించగా నాలో కలిసి కరిగిపోయేందుకు రా ప్రియతమా, కదిలిరా. యుగ యుగాల మన బంధాన్ని విడదీసిన విధాతనే సవాలు చేస్తూ నేనుగా లేని నువ్వుగా మిగిలిపోయిన నువ్వు, నీకై ఇంకా మిగిలిన నా కోసం స్వార్థపరుల సంకెళ్లను భేదించుకుని సమాజపు కట్టుబాట్లను బద్దలు చేసి భౌతిక బంధాలను తెంచుకుని నా కోసమై నీకే నువ్వు నాలోకి, నా గుండెల్లోకి నడిచిరా. రావేమి ప్రియతమా, కదిలి రావేమి ప్రియతమా, రా, కదిలిరా. నా గుండెల్ని తొక్కుకుంటూ రక్తపు అడుగుజాడలతో నా రక్తంలో రక్తంగా కలిసిపోవడం కోసం రా. అగ్నిలా రేగిపోతూ, గాలిలా చెలరేగిపోతూ, పడగెత్తిన మృత్యువులా కసిగా ప్రేమగా నిన్ను నాలో కలుపుకోవడం కోసం వేచి వేచి అలసి సొలసి రెచ్చిపోయి విషపు గాలులే ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా ఎదురు చూస్తున్న నా కోసం రావేమి ప్రియతమా. ఊగిపోతూ చెలరేగిపోతూ ఉన్మత్తుడువై ప్రియతమా, రా, కదిలిరా. త్రుళ్ళిపడి లేచి కూర్చున్నాడు ప్రియతం. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించుకుంది. నిశ్శబ్దం, చాలా భయంకర నిశ్శబ్దం. తుఫాను వెళ్ళినప్పటి ప్రశాంతత. ప్రీతం లేచాడు, తూలుతూ కదిలాడు. ఏ అదృశ్య శక్తో ఈడ్చిపెట్టి కొట్టినట్టుగా భళ్ళున తెరుచుకున్నాయి ఆ గది తలుపులు. ప్రియతం అదేమీ గ్రహించే స్థితిలో లేడు.
ఏదో ట్రాన్స్లో ఉన్నవాడిలా తూలుతూ నడుస్తూ మెట్ల మీద నుంచి నడుస్తూ హాల్లోకి చేరుకున్నాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. చీకటిగా ఉంది. చిత్రంగా 4 గజాల దూరంలో ఉండగానే అతడికి స్వాగతం చెబుతున్నట్టుగా ముఖద్వారం తలుపులు తెరుచుకున్నాయి. అది గమనించలేదు ప్రియతం. అతడి చెవుల్లో అదే పిలుపు. ప్రియతమా, రా, కదిలిరా. అది వేడుకోలా, ఆజ్ఞాపన, శాసింప? అతడికి తెలీదు. అతడు దాన్ని గురించి ఆలోచించగలిగే స్థితిలో లేడు. అతడి శరీరంలో నుండి వెచ్చని ఆవిరి, పొగలు, సెగలు. తను కరిగి నీరై ఆవిరైపోవాలన్న తపన, అంతే. అతడికతడు గుర్తులేడు. అతడికి అతడి స్థితి గుర్తులేదు. అతడిలోని ఒకప్పటి ప్రేమికుణ్ణి తట్టిలేపి మహోధృతంగా విరుచుకుపడేలా చేసిందా పిలుపు. అతడు తూలుతూ గ్యారేజీ దగ్గరికొచ్చాడు. తన బెంజిని బయటకు తెచ్చాడు. అవుట్ హౌస్లో నిద్రపట్టక పక్క మీద పొర్లుతున్న వాచ్మ్యాన్ ఉలిక్కిపడి లేచి పరిగెత్తుకొచ్చాడు. గబగబా మెయిన్ గేటు తెరిచాడు. అంతే. అప్పటిదాకా లేని చురుకుదనం, వేగం, తీక్షణత వచ్చి చేరాయి ప్రియతంలో. రాకెట్లా దూసుకుపోయింది బెంజ్. వాచ్మ్యాన్ ఆశ్చర్యంగా అనుకున్నాడు. ఎక్కడికబ్బా బాబుగారింత అపరాత్రి వేళ బయలుదేరుతున్నారు? ఇలా వెళ్ళడం ఆయనకు అలవాట్లేదే. ఇలా అనుకుని అంతలోనే తనకి తాను సర్ది చెప్పుకున్నాడు. గొప్పోళ్ళు, బోల్డన్ని వ్యాపకాలున్నోళ్ళు, ఎన్ని పనులో వాళ్ళకి. తిండి నిద్ర అనుకుంటే కుదురుద్దా? అనుకుంటున్న వాచ్మ్యాన్ గమనించలేదు. వికృతంగా అరుస్తూ ఆకాశంలో గిరికీలు కొడుతూ ప్రియతం కారుని అనుసరిస్తూ వెళుతోన్న ఓ తీతుని. అతడికి ఈ విషయం లోపలికి వెళ్ళి ఇంట్లో వాళ్లతో చెప్పాలన్న ఆలోచన రాకపోవడంలో అతడిని తప్పుపట్టాల్సిందేమీ లేదు. అవుట్ హౌస్లోకి వెళ్ళి తన పక్క మీద మేను వాల్చాడో లేదో ఈసారి ఆశ్చర్యంగా నిద్ర ముంచుకొచ్చింది అతడికి. అయితే ప్రీతం అర్ధరాత్రి వేళ అలా ఇంట్లోంచి కారులో బయటకు వెళ్ళడం తెలిసింది ఒక్క వాచ్మెన్కే కాదు, ఇంకో వ్యక్తి కూడా. ఆమె ప్రీతం చెల్లెలు శాంతి. ప్రియతం కారు 90 కిలోమీటర్ల స్పీడుతో హైదరాబాద్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పల్లె వైపు సాగిపోతోంది. మృత్యు చేత ఆకర్షింపబడిన ప్రాణిలా. ప్రియతం ఇంకా ఏదో ట్రాన్స్లో ఉన్నవాడిలానే ఉన్నాడు. ఇక్కడ అతని ఇంటి మీద ఓ గుడ్లగూబ వికృతంగా అరుస్తూ గిరికీలు కొడుతూనే ఉంది చాలాసేపటి వరకు.